ఇంకోటి మనం మామూలుగా బోనాలప్పుడు పోతా దేశం వేస్తారు కదా. సో గిట్టొందలు ఏంటంటే రాళ్ళలో మన సీసం పెంకులు అవన్నీ వేస్తుంటారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు దాన్ని? అయితే మనకు ఇక అనొద్దు కానీ చెప్పడం ఏమంటే ఇప్పుడు చూడడానికి ముంగట ఎవరైనా మంచిగానే మాట్లాడతారు చేస్తారు. అయితే మనం బోనాల పండుగ రోజు ఏముందంటే కొందరు వాళ్ళు ఇప్పుడు బండ్లు ఇప్పుడు ఇక్కడికైనా బండి అక్కడికైనా బండి తీస్తారు. వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. గాజు పెంకలు సీసాలు అవి వలగొట్టుకుంటే అవి చేస్తారు. ఇంకోటి ఏంటంటే పోతరాయిలకే పడనోళ్ళు కూడా ఉంటారు ఈ మధ్యలో. అట్లా అయిపోయి ఇంకేమన్నా చేయాలి అది ఇది అని ఆటంకాలు చేయాలని కొన్ని ఆటంకాలు ఇట్లా గాజు సీసా పెంకలు బాటలు వలగొట్టి చేయడం అట్లా జరుగుతుంది. అట్లా ఏమి చేసినా కూడా మనం ఏంటంటే మనం అమ్మవారి మాల వేసుకొని అమ్మవారి భక్తి భావనలు ఆమెను నమ్ముకొని మనం ముంగడ పోతుంటాము. కానీ అట్లా చేయడం మటుకు వాళ్ళు మంచిగా అనుకుంటారని ఎవరికి మంచిది కాదు. ఏం చేసినా కూడా వాళ్ళకే అది ఉల్టా అవుతుంది. ఆయనకి ఏంటంటే అప్పటి మటుకు అది గాజు పెంక తెగుతుంది. మళ్ళీ ఒక వారం రోజులు ఒక 10 రోజులు అయితే అయిపోతాయి. కానీ దాని శాపనార్థాలు అయితే వాళ్ళకి ఎప్పటికుంటే దినదినం వాళ్ళు ఏమిటికి కాకుండా అవుతారు. అట్లా మీరు ఏ గుడికి వేస్తారు పోతారు? మేము ఫస్ట్ మాది ఇప్పుడు స్టార్ట్ కావడమే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్. మన ఘటాల పండుగ రోజు స్టార్ట్ అవుతుంది మాది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఘటం అవుతుంది కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఫస్ట్ వేస్తాం. ఆ తర్వాత శుక్రవారం రోజు మళ్ళీ అమ్మవారి ఇంటికి వెళ్తాం. దండుమారమ్మ టెంపుల్ లోళ్ళు బొయ్యగూడలు ఉంటుంది, అక్కడికి వెళ్తాం అనమాట. శుక్రవారం 2 సార్లు వేస్తాం. తర్వాత సోమవారం రోజు రంగం ఉంటుంది కదా, స్వర్ణలతమ్మ రంగం ఎక్కుతుంది. రంగం తర్వాత మేము పోతరాజుల మాది గావు పడతాం అనమాట మహాకాళి టెంపుల్లో. అదే ఈ సంవత్సరం అదే బాధాకరం. అన్నగారు లేరు, చనిపోయింది కాబట్టి అదే బాధాకరం. ఇక అమ్మవారు ఎట్లనో అట్లా చేయించుకుంటుంది. అట్లా ఇక ఆ గావు కార్యక్రమంతో పండుగ ఎండ్ అవుతుంది అనమాట. పోతరాజు అయిన తర్వాత ఏనుగు అంబారితోటి అమ్మవారు ఊరేగింపై ఆడికి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా దినేష్ పోతున్న మధ్యలో లేరు కదా, దినేష్ పోతారు గారు. అయితే పైన ప్లేస్ ఎవరు వస్తున్నారు ఏమన్నా చెప్పండి. అంటే వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు బ్రదర్. వాళ్ళ అన్న కొడుకుండు అప్పటి నుంచే నా తర్వాత మా అన్న కొడుకు అని ఆయన కూడా అంటుండే. ఆ బాబు కూడా సందీప్ అనే అబ్బాయి కూడా వేస్తుండే ఇప్పటికీ. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం పండుగ లేదు కదా. అంటే మా టీము ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ దాకా కుర్రారు అనమాట టెంపుల్లో. వాళ్ళు లేకపోయినా ఇక వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు, వాళ్ళు వేస్తారు. ఇక ఈ సంవత్సరం వాళ్ళతోటి ఇట్లా నడిపిస్తారు. ఇక ఆలయ కమిటీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు మా పెద్ద మనిషి ఉంది ఒక ఆమె, లక్ష్మమ్మ అంటే ఆమె ఒకటి కామేష్ అన్న రమేష్ అన్న అంటే మా గుడి ఇన్ఛార్జీలు అగ్రదారులు ఉంటారు కదా, వాళ్ళు ఈ బోనాలు మొత్తం టోటల్ 2 వారాల నుంచి వాళ్ళ చేతుల మీదనే జరుగుతుంది అన్నమాట. ఏదున్నా కూడా మేము అనొద్దు కానీ మేము పెద్దగా ఏం ఆశించాం. మేము ఏం ఆశిస్తాం, అమ్మవారు మాంకాలమ్మ మాణిక్యాలమ్మ మా బ్లెస్సింగ్ అలా ఆశిస్తాం. ఆమె దీవనార్థుల గురించి చేస్తాం. కానీ తెలియని వాళ్ళు అనుకుంటారు వీళ్ళకు ఎన్నో మంగళమ్మ గుడికని వీళ్ళకి ఎంత కట్నాలు వస్తాయో ఎన్ని పైసలు వస్తాయో అవి అనుకుంటారు. కానీ మేము పెద్దగా ఆశించాం. వాళ్ళు కూడా కులే చెప్తారు, చూడరా మీరు ఈ గుడికి పోతారేసం వేస్తే మేము మా దగ్గర ఏముండయి, మీకు ప్రేమాభిమానంతో ఒక 100 కిలోల బియ్యం ఇస్తాం, ఉడకలు ఇస్తాం, ఉగాదికో ఏమో 2 చీరలు ఇస్తాం. ఇవే ఉంటాయి, అమ్మవారు ఆశీర్వాదం ఉంటుంది. అమ్మ మేము ఏం అడుగుతలేమమ్మ, మాకేమొద్దు, మాకు ఈ గుడికి వెళ్ళాలని మాకు ఒక కోరిక, ఆమె సేవ చేసుకుంటున్నాం. మాది ఈ పరంగా ఉత్తరాజ్ పరంగా సేవ అని అనుకుంటాము. దాని గురించే మేము వేయడమమ్మ, మేము పెద్దగా ఏం ఆశించాము అమ్మవారి దగ్గర. ఖాళీ మీ దీవనార్థులు మాకు అమ్మవారి దీవనార్థులు చాలమ్మా అని అనుకొని మేము వేస్తాం. కానీ ఎంతోమంది అనుకుంటారు గుడి తరం నుంచి వీళ్ళకి ఎన్ని వస్తాయో జీతం ఇస్తారేమో, వీళ్ళకి ఇంకెంత కట్నం ఇస్తారేమో అనుకుంటారు. కానీ మాకు ఆమె దయ వల్ల మంచిగా ఉన్నాం. ఆ దయ కాదు మాకు. ఎవరు మీ తర్వాత ఎవరు వేస్తారు పోతారు? మా తర్వాత అంటే మీ తర్వాత అంటే మీరు ఉన్న దేవరాజ్ దినేష్ కదా, ఇప్పుడు దేవరాజ్ తర్వాత ఎవరు వేస్తారు వాళ్ళ ఫ్యామిలీలో? అంటే ఇప్పుడు మేము 5 అన్నదమ్ములము. అట్లా అన్నట్టు ఇప్పుడు మేము అన్న సమస్య కాదు. అమ్మవారు ఎవరికి ఆజ్ఞ, ఎవరు కరెక్టు నియమ నిష్టలతో ఎవరు పాటిస్తారో అలా ఆటోమేటిక్గా అమ్మవారు అనుగ్రహం వాళ్ళ మీద పడుతుంది బ్రదర్. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని మనం చెప్పలేము. ఆమె ఎవరితో సేవ చేయించుకోవాలో వాళ్ళతోటే సేవ చేయించుకుంటారు అమ్మ. అది మాకు ఒక ఏ జన్మలో చేసుకున్నామో మేము పుణ్యం. ఈ 6 జనం అమ్మవారు సేవ చేయడది మాకు భాగ్యం దొరికింది.
అట్లాని ఇగో ఈ అడిగిన మేము చేస్తున్నాం, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మాది ఇప్పుడు పోతరాజు సంఘం మేము 4 years అయింది మేము పోతరాజు సంఘం పెట్టి. మా పోతరాజు సంఘంలో దగ్గర 700 నుంచి దగ్గర 1100 మంది దాకా పోతరాజులో ఉన్నాం మేము. అయితే మా పోతరాజు సంఘంని స్థాపించిన మా అన్న కొడుకు రాకేష్ ఆర్కేపురంలో ఉంటాడు. మా సంఘం ప్రెసిడెంట్ గబ్బర్ సింగ్ సాయన చిందు పైల్వాన్. అలాగే నేను కూడా నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఇట్లా మన కార్తీక్, మన జగదీష్, మన ఇక్కడ కన్నా దగ్గర చాలా మంది పేర్లు పెద్ద మనుషులు, విజయ అన్న, అట్లా చాలా మటుకు చాలా పెద్ద మనుషులు. ఇక దీన్ని బట్టి మేము సంఘం చేసినాము. ఇంకోటి ఇప్పటి వరకు అయితే మంచి చెడు ఏమైనా కూడా మా సంఘం తరం నుంచి ఎవరైనా ఇంట్లో ఏదైనా జరగకూడని ఏమైనా అయితే మేమే పోతరాయిలో ఒక తల 1000 రూపాయలు 2000 వేసుకొని ఆ కార్యక్రమంకు మేము ఏమైనా సహాయ సహకారాలు కూడా చేస్తున్నాం. ఓ గరీబ్ అతను పెళ్ళి అయిన ఉండే, ఆ పెళ్ళి అయితే అతనికి పుస్తెమెట్టలు ఇప్పించి అందరం నిలబడి ఇంత అన్నిటికీ సహాయం చేసి ఆ పెళ్ళి కూడా చేసినాము. అట్లా ఒక్కొక్కటి దేవుని దయ వల్ల అన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నాము. గవర్నమెంట్ కూడా చెప్తున్నాము. ఇక మన అన్న శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా ఉండి అన్నకు కూడా మేము మొరబెట్టుకున్నాము. అన్న ఇట్లా సంగతి అని చెప్తే చేద్దాం తీరా నిన్నైతున్నా కదా అని అన్నాడు. అట్లా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోతున్నాము. ఇక ఆడ మనం అమ్మవారి మహంకాళి టెంపుల్ పోతరాలం కాబట్టి మనకి ఎక్కడ పోయినా కూడా దొరుకుతారు, గుర్తుపడతారు. ఎక్కడ పోయినా కూడా బ్లెస్సింగ్ దొరుకుతుంది. ఏదైనా కాదనకుండా చేస్తారు. అది ఉన్నది. ఇప్పుడు మా సంఘం దిక్కనైతే ప్రతి ఒక్క కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు అయితే అమ్మవారి దైవాలు అయితే ఆ శక్తితో చేసుకుంటూ పోతున్నాం. ఆ సంఘం కాక మేము ఒక చిన్న పోతలింగ సంఘం అని సపరేట్గా పెట్టుకున్నాం అన్నమాట. అది ఎందుకంటే ఇట్లనే కొందరు 10 మంది ఉంటే అంటారు కదా, చిన్నగా సపరేట్గా మీ మీద ఒకటి 25 members లెక్క ఇది పోతలింగమ సంఘం ఉంది మాది. అందులో మా అడ్వైజర్ ఒక విజయాన్న అంటే ఆయన ఉన్నాడు, మా ప్రెసిడెంట్ ఉన్నాడు ప్రణీత్ అని, జనరల్ సెక్రటరీ వైస్ అందులో కూడా వైస్ ప్రెసిడెంట్ నేను, క్యాచర్ సురేష్ అని, మన కోటీలు ఉంటాడు రతన్ కాక అని, ఇక్కడ నాంపల్లి బుచ్చమన బాబాన వీళ్ళందరూ అందులో కూడా ఒక 25 members ఉన్నాం. అది ఇదైతే ఇంకా ఈ సంఘం ఏంటంటే అదంటే చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి అది అందులో ఎక్కువ స్పందించకుండా ఇందులో ఏంటంటే ఒక 25 members ఉంటాం. సొంత ఒక రక్త సంబంధం లేకుంటాం. ఏదేమన్నా ఎవరికి ఏమైనా కూడా మేము మా సొంత డబ్బులు పెట్టి మేము వాళ్ళని ఏమైనా మేము నిలబడి ఇప్పటి వరకు అయితే చేస్తున్నాం. ఇక గవర్నమెంట్ తరం నుంచి ఏదైనా పోతరాయిలకి ఏమైనా చేస్తే ఇక అమ్మవారి దయ వల్ల సంతోషం. అది ఎప్పుడైతుందో చూడాలి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మీరు ఏమన్నా మొదలుపెట్టుకున్నారా గవర్నమెంట్తో? ఇలా ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఫస్ట్ పోనాలి కదా, సో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పడం అయితే మనం తెలంగాణ మేము అక్కడ పోతరాయి వేసిన తర్వాత 2 సంవత్సరాలకు తెలంగాణ వచ్చింది. సార్కి అయితే ఇప్పటి వరకు మేము అప్పటి నుంచి చెప్పినాం. సార్ అది మన టీఆర్ఎస్ గవర్నమెంట్లోనైతే గుడిలకైతే దేవుని వల్ల పైసలు అయితే ఒక్కొక్క గుడికి 20,000, 30,000, 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు ఇచ్చిన గుడిలు కూడా ఉన్నాయి. గుడిలో టెంపుల్లోకి ఇస్తారు. పోతరాయిలను కూడా గ్రహించాలి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు గుడిలను అన్నిట్లను గ్రహించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అమ్మవార్లను కూడా చూడండి, అమ్మవారు ముంగట ఉన్నోళ్ళం తమ్ముళ్ళం పోతరాజులను కూడా మీరు గ్రహించండి అని ఆ రేవంత్ రెడ్డి సార్కు, ఆ కాంగ్రెస్ పెద్ద మనుషులకు, ప్రతి ఒక్కరికి మా పోతరాయిల తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాకు కూడా ఏమైనా చేయాలి మీరు. నా ఒక్కొక్కరికి అది ఎవరికి చేసినా మా అందరికీ చేసినట్టే. అలాగే అమ్మవారు అంటే ఆదిశక్తి మాత. అమ్మవారి బ్లెస్సింగ్లు ఎప్పటికీ చేసిన పైన ఎప్పటికి ఉంటాయి, మీ పైన కూడా ఉంటాయి అని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మామూలుగా పోతుంది అంటే పోతలింగమ స్వామి, మనకు ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో పోతలింగమే పూజలు జరుగుతాయి అక్కడ ఆలయంలో. అంటే మన మహంకాళి టెంపుల్లో ప్రతి ఒక్క పూజ జరుగుతుంది. ప్రతి ఒక్క పనులు ఉంటారు. నేను కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని పూజలు జరుగుతాయి అన్నమాట. పోతలింగమ్మ అంటే ఇప్పుడు గావు పడతాం కదా, ఆ పోతలింగమ్మ ఎదురుగానే దండు అమ్మవారు టెంపుల్ ఉంటుంది ఆడ, దాని ఎదురుగానే అమ్మవారు అక్కడ పెద్ద రతి లెక్క పోస్తారు. పోసి ఆడ పోతలింగమ్మ దగ్గర ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తారు. జలకుండ దేవడము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మవారు భవిష్యవాణి చెప్పడము, పచ్చికుండ మీదకి భవిష్యవాణి చెప్పడం, అన్ని టోటల్గా అది గ్రహించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆడ మొత్తం సర్కిల్లో మొత్తం భూమండలం అన్నట్టుగా అంతా కనిపిస్తుంది ఆడ.
అది తెలిసిన వాళ్ళకే తెలుసుంటుంది. ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న పని కూడా విడిచిపెట్టారు కదా. ప్రతి కార్యక్రమాలు చేసి పూజ లాస్ట్కు అమ్మవారు పచ్చకుండ మీద ఎక్కిన తర్వాత గుమ్మడికాయ కొట్టి గావు పట్టి రూపాయి అంబారి పట్టి ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది.